హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను తోటకూర కర్రీ రెసిపీ చూపిస్తానండి. ముందుగా మనం మిరపకాయలు కట్ చేసుకోవాలండి. నేను ఏంటంటే మిరపకాయలు మనం బయట నుండి తెచ్చుకున్నప్పుడు అందులో నుండి కొంచెం ఖరాబ్ అయినవి ఉంటాయి కదండి, అన్నీ అంత కరెక్ట్ ఉండవు కదా. నేను ఏం చేస్తానంటే కొంచెం లేనివి ఫస్ట్ పక్కన పెట్టేసి అవి కడిగేసి అవి వాడిన తర్వాత మిగతావి వాడుకుంటాను. ఎందుకంటే మనం ఖరాబ్ అయినవి కొంచెం తీసేసిన తర్వాత అవి ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఖరాబ్ అయిపోతాయి కదా, కొంచెం ఫ్రెష్గా ఉన్నట్టు ఉండవు కదా. కొన్ని కొనలు నేను చూపించాను చూసారా, కొన్ని లాస్ట్కి ఎందుకు అవి ఖరాబ్ అయిపోతావండి. మనం కట్ చేసి ఫ్రిడ్జ్లో పెడితే అవి మళ్ళీ ఇంకా తొందరగా ఖరాబ్ అయిపోతాయి. అవి ఖరాబ్ అయినాయి కాక వేరే మిరపకాయలు కూడా ఖరాబ్ అయిపోతాయి. అందుకే నేను మంచి లేని మిర్చిని ఫస్ట్ ముందు తీసి మంచి కడిగేసి ముందు అవే వాడతాను. కొంచెం తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది ఒక టిప్పులాగా. మిరపకాయలన్నింటినీ కడిగేసి తర్వాత నేను నీట్గా 1 బై 1 కట్ చేసి పెట్టుకుంటున్నాను. తర్వాత తోటకూర ఫస్టే నేను ముందే కడిగేసుకున్నానండి. తోటకూరను కూడా 4-5 సార్లు కడిగేసుకున్న తర్వాతనే నేను కట్ చేస్తున్నాను. ఎందుకంటే కట్ చేసిన తర్వాత కడగకూడదు అంటారు కదా, ఏవైనా కూడా కడిగితే అందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అని అంటారు. అందుకే ఎక్కువ మట్టుకు వాటిని నీట్గా కడిగిన తర్వాతనే నేను కట్ చేసుకుంటానండి. ఎప్పుడో ఒకసారి కానీ దాదాపు ఎక్కువ మట్టుకు అట్లనే చేసుకుంటాను, అంతే కదా. కాకపోతే తోటకూరలు, పాలకూరలు, చుక్కకూరలు ఇవి ఏంటంటే ఇవి ఇంకా మనం కట్ చేసి వాటిని కడిగి నీట్గా కట్ చేసేసరికి చాలా టైం పడుతుంది. వేరే కర్రీస్ అంటే తొందర అయిపోతాయి కదా, ఈ ఆకుకూరలతోటి బాగా టైం పడుతుందండి. వాటిని శుభ్రంగా కడిగి ఏరి కట్ చేయడానికి చాలాసేపు అంటే చాలాసేపు టైం పడుతుంది, అంతే కదా. ఇవి తెచ్చిన రోజు చాలా టైం పడుతుంది కర్రీ చేయాలంటే. కాకపోతే హెల్త్కి తోటకూరలు, పాలకూరలు ఇవి తినాలంటారు కదా, అవునా. అయితే నేను 1 బై 1 కట్ చేసుకుంటున్నాను చూడండి. అలా నేను కింద కూర్చొని కట్ చేస్తున్నాను, అంటే ఎవరిష్టం వాళ్ళు, ఓకేనా. మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఇంకా అందులో ప్లేట్ చిన్నగా ఉంది కదా, అందుకే నేను వేరే పెట్టేసుకుంటున్నాను కట్ చేసుకుంటూ. తర్వాత వీడియోలో ఏమన్నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కొంచెంమంది కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ నచ్చితే, ఓకేనా. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. చూస్తున్నారు కానీ ఏం రిప్లై ఇవ్వడం లేదు. నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఏదైనా మిస్టేక్స్ ఉన్నా చెప్పండి, ఓకేనా. నేను తర్వాత గిన్నెలో స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి మిరపకాయలు, తర్వాత ఆవాలు, జీలకర్ర ఫస్ట్ వేసాను. తర్వాత మిరపకాయలు వేసి తర్వాత వెల్లుల్లి వేసానండి. ఇందులో కూడా కొంచెం మంది ఆనియన్స్ వేసుకుంటారు కానీ మేము కర్రీస్లో అసలు ఎందులోనూ వెయ్యను ఎక్కువ, ఎందుకంటే మా ఇంట్లో తినాడు కాబట్టి నేను వెయ్యనండి. తినే వాళ్ళు, ఇష్టపడే వాళ్ళు ఉల్లిగడ్డ కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది. దాదాపు చాలామంది వేసుకుంటారు, అసలు ఉల్లిగడ్డలు లేకుండా కర్రీసే వేయరు కొంచెం. కానీ మాకు తినడు మా ఆయన, అందుకని నేను అసలు ఎందులో కూడా కర్రీస్లలో వెయ్యను, దాదాపు వెయ్యను. ఏదో ఒక దానిలో కానీ దాదాపు వేయకుండానే వండుతాను. నాకు అదే అలవాటు అయిపోయింది. టిఫిన్స్లలో కూడా కొన్నిట్లలో వేస్తే కొన్నిట్లలో వేయను, ఓకేనా. ఎవరిష్టం వాళ్ళది. తినే వాళ్ళు మాత్రం వేసుకోవచ్చండి, ఆనియన్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. వెల్లుల్లి మాత్రం వేస్తాను. తర్వాత వెల్లుల్లి వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం ధనియాల పొడి, తర్వాత పసుపు వేసానండి. తర్వాత తోటకూర వేసుకోవాలి. మీరు ఒక లైక్ ఇస్తే మాకు బాగా అనిపిస్తుందండి. చూస్తున్నారు కొంచెం తక్కువ కానీ అయినా కూడా ఒక్క లైక్ కానీ ఏమీ ఇవ్వడం లేదండి, ఓకేనా. మీకు నచ్చితే మాత్రం లైక్ ఇవ్వండి. తర్వాత తోటకూర వేసిన తర్వాత ఒక 5 నిమిషాలకి అలా మూత పెట్టేసుకోవాలండి. తర్వాత పప్పు ఉంటుంది కదా, నేను చెప్పడం మర్చిపోయాను, పప్పు కూడా కడిగి నానబెట్టుకోవాలి 1 అవర్ ముందు. అంటే నేను నానబెట్టుకుంటాను, ఎవరిష్టం వాళ్ళు. వీళ్ళు లేకుంటే డైరెక్ట్ వేసుకునే ఏం కాదు, కాకపోతే నానబెట్టుకుంటే తొందర మనకి
ఉడకడానికి టైం ఎక్కువ తీసుకోదు, మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుందండి. డైరెక్ట్ వేసే కంటే ఇట్లా నానబెట్టుకొని వేసుకోండి, బాగుంటుంది కర్రీ టేస్ట్ కూడా. నేను నానబెట్టేసుకున్నాను పెసరపప్పు ఆల్రెడీ, అందులో పెసరపప్పు వేసేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అంటే పొడి పొడిగా కావాలంటే ఇలా చేసుకోవాలి, మెత్తగా కావాలి అంటే మాత్రం సాల్ట్ వేయొద్దండి. కొంచెం పప్పు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత సాల్ట్ వేసుకోవాలి. మేము పొడి పొడిగానే తింటాము, అందుకని నేను సాల్ట్ వేసేసాను పప్పు వేయగానే. సాల్ట్ వేసి మళ్ళీ మంచిగా కలిపేసి మనం ఏం లేదు మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఇది ఇక అయిపోయినట్టేనండి, ఒక 5 నిమిషాలు అయితే అయిపోతుంది. ఓకేనా, మూత పెట్టేశాను. తర్వాత మళ్ళీ ఒక 5 నిమిషాలకి తీసేసి కలిపేసుకోవాలి. ఓకేనా, చూడండి అయిపోయింది కర్రీ, అయిపోయింది. నేను పెట్టేసుకున్నాను ప్లేట్లో కర్రీ ప్లస్ కొంచెం చట్నీ పెట్టుకున్నట్టున్నాను, తర్వాత పెరుగు, ఇంకా ఏముంటుంది అంతే కదా. ఓకే మరి, నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. ఓకే మరి బాయ్. నచ్చిందా లేదా చెప్పండి, ఒక కామెంట్ కానీ ఒక లైక్ కానీ ఇవ్వండి. ఓకే మరి బాయ్. నచ్చితే మాత్రం లైక్ చేయండి, పదే పదే చెప్తున్నాను అనుకోకండి, అంతే కదా. నచ్చిందా లేదా ఒకరు లైక్ ఇచ్చారు అనుకోండి, హ్యాపీ అనిపిస్తుంది మన వీడియోకి. ఓకే మరి బాయ్.